మనం అయితే ఇప్పుడు వెంకటాచలం టోల్ గేట్ దగ్గర అంతా ఉన్నామండి. మనతో వచ్చిన కార్ అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చింది, అందుకోసం అని చెప్పి మళ్ళీ వెళ్తున్నాం. బొలెరో పికప్ చూసినారా, ఏదో ఒక యాక్సిడెంట్ అయినట్టుందండి. రోడ్డు అంతా మొత్తం రక్తం. ఏదో ఒక యాక్సిడెంట్ అయినట్టుందండి. రోడ్డు అంతా మొత్తం రక్తం. ఇది మన బండి డాష్ కెమెరాలో అయితే రికార్డ్ అయిందండి. కాకపోతే డైరెక్ట్గా చూస్తే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అని చెప్పేసి మేము బ్లాక్ అండ్ వైట్లో అయితే పెడుతున్నాం. చూడండి బ్లడ్ ఎంత దారుణంగా ఉందో. సో ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి. మొత్తానికి మనకు అయితే ఈరోజు ఈ ట్రిప్లో ఫస్ట్ టోల్ గేట్ ఇదేనండి. ఇక్కడ నుంచి మొదలవుతుంది మన జేబుకి గండి పడడం. అంటే మన జేబుకి కాదులేండి, బ్యాంక్ అకౌంట్కి. మరి ఫస్ట్ ఏకంగా 165 రూపాయలు టోల్ గేట్ కట్ అయిందండి బాబు. టోల్ గేట్ల రేట్లు పెరిగినాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఎందుకంటే మన కిరాల రేట్లు తప్ప ఇలా ఏడుతుంది అంతా. 165 రూపాయలు టోల్ గేట. ఇంకా ఎన్ని చూడాలో ఏంటో. వర్షం మాత్రం మామూలుగా కొట్టేలా లేదు అసలు. ఎక్కడికక్కడ ఉరుములు మెరుపులు అయ్యో మామూలుగా కొట్టేలా లేదండి. అది కనిపిస్తుందా మీకు ఆకాశం ఎలా ఉరుముతుందో? ఏముందిలేండి, అంటే మన పరంగా అయితే కట్టేసుకున్నాం కానీ కొంచెం దారి డల్ అయిపోద్ది కదా, దానికోసం ఒకటి మన బాధ అంతా. మనం అయితే ఇప్పుడు గుండుగొలలో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి ఎక్కడ తిరిగిది అయితే లేదు, కానీ స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇప్పుడు దాకా కొంచెం రోడ్డు కొంచెం కన్ఫ్యూజ్ కింద ఉంటుంది, కానీ ఇప్పుడు నుంచి ఇంకా అలా ఏముండదు. ఎందుకంటే ఈ రోడ్డు యూటర్న్ నుండి పొలం అయితే కనుక ఒకటేమో కిందకు ఉంటుంది, ఒకటి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజింగ్ కింద ఉంటుంది. ఇంక ఇప్పుడు నుంచి ఇంకా ఏముండదండి, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా ఇగో మనం ఒకవేళ రావులపల్లి నుంచి వచ్చి పొలం అయితే కనుక రోడ్డు ఇంకా అలా వచ్చి ఇలా కలుస్తాయి. మొత్తానికి మొదలైపోయిందండి బాబు వర్షం. అయినా పర్లేదండి, నో ప్రాబ్లం. మొత్తం లోడ్ అంతా కూడా నీట్గా కట్టేసుకున్నాం కాబట్టి భయం లేదు. మిత్రమా జాగ్రత్తగా విజయవాడ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. విజయవాడ అవతల వరకు తోలి ఇంక విజయవాడ దాడేసాక 1 గంట 2 గంటలు ఆగి పడుకొని అప్పుడు బయలుదేరుతాం. ఈ వాటర్ పడేటప్పటికి ఇంకా అసలు వీడియో మరీ దరిద్రంగా వస్తుందండి. లైటింగ్ డిస్పాక్స్ అయిపోయి టైము 1:30 అవుతుందండి ఇప్పుడు. సతంకి అలాగా మనకి అంత కంగారు ఏమి లేదు. ఇంటి సామాన్లే తాగితీగి వేసుకెళ్ళచ్చు. సర్లేని ఇంకా ఆపేసుకుని 1 గంట 2 గంటలు పడుకొని జాగ్రత్తగా బయలుదేరు. నిద్ర కూడా కొంచెం ఊపుతుందండి. అంటే తోలినంతసేపు నిద్ర ఊపేద్దండి, బండి ఆపితే మళ్ళీ నిద్ర రాదు. మరి ఇదేంటో మరి. సరే అయితే అని చెప్పేసి ఇంకా అక్కడ బండి ఆపుకుని పడుకొని గంట పడుకొని మళ్ళీ బయలుదేరతారండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గంట అనుకుంటా జాగ్రత్తగా 5 వరకు పడుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు బయలుదేరుతున్నాం. చాలా ఎక్కుతున్నాం ఇప్పుడు. ఇక్కడ ఈరోజు వెళ్తాను మనకి తర్వాత ఇబ్బంది ఉండదు. ఇది వ్యాన్ ఏదో తిరగబడిపోయిందండి మొత్తానికి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సేమ్ లారీ బండి ఏంటది, బొలెరో పికప్ చూసినారా.
ఎదరున్న లారీ అయితే దాన్ని లాగుతున్నట్టుందండి, క్యాబిన్ లాగుతున్నట్టుంది సైడ్కి. మొత్తం బొల్లెరో పికప్ ఇది గుద్దుకున్నాయి. ఎలా గుద్దుకున్నాయో మరి అర్థం కాలే. వెల్కమ్ టు విజయవాడ. ఆటోనగర్ రోడ్ దగ్గర ఉన్నాం. ఎవరో వాళ్ళు ఏంటి అంత కంగారు. మనం అయితే ఇప్పుడు కాదా టోల్గేట్ దగ్గర అయితే ఉన్నామండి. ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ బయలుదేరాలి. ఇంకా ఎక్కడ ఆగిదైతే లేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఒక 2 గంటల తర్వాత ఇంచుమించు 8 అలా ఆగుతాం టిఫిన్కి. స్టీరింగ్ బిగించాం కానీ మొత్తం రివర్స్ బిగించామండి, పోరా ఉల్టా. దీన్ని జాగ్రత్తగా స్టడీ చేసినప్పుడు చూడాలి, కరెక్ట్గా తెలుతులా. అంటే కొంచెం అలైన్మెంట్ ఏమైనా మారిందో లేకపోతే ఏంటో. స్టీరింగ్ స్టడీలోనే ఉంటుంది. మనం అలాగని చెప్పి బిగింటే ఒక క్రాస్కి పోతుంది. జాగ్రత్తగా మన నెక్స్ట్ లైన్ చేద్దాలండి. ఇది వరకు మీద బెటర్గా కుడుతుంది. రీడింగ్ కనబడుతుంది ఎంతలో వెళ్తున్నాం ఏంటి అని. మనం అయితే ఇప్పుడు చిలకలూరుపేట బైపాస్ రోడ్లో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి ఇంకా 389 అయితే చూపెడుతుంది చెన్నై. ఇది వరకు ఇంకా అలా వెళ్ళిపోయేవాళ్ళం కింద నుంచి. ఇప్పుడు మళ్ళీ బైపాస్ ట్రాఫిక్ అయిపోతుంది కదండి అక్కడ, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలాగేంటి బయటికి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒంగోలు 80 కిలోమీటర్లు చూపెడుతుందండి. ఇంక మొత్తం టిఫిన్కి అయితే ఇంకా ఒంగోలులోకి వెళ్ళి ఆగుదాం. కరెక్ట్గా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వీలైనంత వరకు ఎదరికి జర్నీ వెళ్ళినట్టు ఉంటుంది కదండి. సో నెక్స్ట్ స్టాప్ ఒంగోలు అనమాట. ఇప్పటికైతే మనం లోడ్ ఎక్కించుకున్నప్పటి నుంచి 230 కిలోమీటర్లు అయితే వచ్చాము. అంటే దానికి ముందు ఒక 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మనం ఇంటికాడ నుంచి అక్కడికి వెళ్ళాము అనుకోండి. అంటే ఓవరాల్గా జర్నీ అయితే 300 కిలోమీటర్లు. లోడ్ ఎక్కించుకున్న దగ్గర నుంచి అయితే 230. వచ్చేసామండి బాబు అతి పెద్ద టోల్ గేట్కి ఈ రోడ్లోనే. అంటే సైజులో కదండి, డబ్బులని 185 రూపాయలండి సింగిల్. అప్ అండ్ డౌన్ వచ్చేసి 275 రూపాయలు. బల్లాపల్లి టోల్ ప్లాజా. కార్ 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 అంత కారు కాదు కదా. సర్లే ఇంక ఇలా వెళ్ళిపోతాం ఇంటికి. ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఓకే సక్సెస్. మొత్తం మనం పొద్దున్న బయలుదేరినప్పటి నుంచి ఇప్పటికైతే 100 కిలోమీటర్లు అయితే వచ్చామండి. జర్నీ ఇప్పుడు బాగా వెళ్ళింది. 2 గంటల్లో 100 కిలోమీటర్లు. అంటే మనం 70 కొట్టుకుంటుంటే వెళ్తాం కాబట్టి ఎప్పుడైనా సరే మనం 50 వెళ్ళామంటే 30 యావరేజ్ అవుతుంది. 70లో వెళ్తే 50కి యావరేజ్ అవుతుంది. రాత్రికి ఒక 100 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఒంగోలు దగ్గరలో ఉన్నామండి. ఇంకా నెక్స్ట్ స్టాప్ మరి ఒంగోలులోనా లేదంటే ఇంకా దాటో చూద్దాం. మనం అయితే ఇప్పుడు టంగుటూరు అయితే దాటామండి. ఇంక ఇక్కడ ఆగి కొంచెం టిఫిన్ అయితే చేస్తాం అనుకోండి. రాత్రి కూడా ఆల్రెడీ టిఫిన్ చేసాం. పొడుపు అంతా ఖాళీగా ఉంది. సో టిఫిన్ చేసి మరి మిగతా ప్రయాణం కొనసాగిద్దాం. ఒక 5 నిమిషాలు అయితే కొంచెం బండి ఆడించామంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. ఇప్పుడు దాకా 150 కిలోమీటర్లు కొట్టామండి. మొత్తం బండి తెరబడిపోయిందండి. బొల్లెరో వచ్చేసరికి ఎదరాలుతుంది కదండి బండి. ఆ బండి ఆయన మన సబ్స్క్రైబర్ అంట. మాట్లాడుతాను మన బండి చూసి చెప్తున్నారు ఎలాగని. ఒంగోలు వెళ్ళిందంటండి బండి. అది V70 కనిగిరి అంటండి. ఆయన కనిగిరి మన సబ్స్క్రైబర్లో ఒక బ్రో ఉన్నారు. మరి ప్రతి వీడియో చూస్తారో, కామెంట్ కూడా పెడతారు కనిగిరి నుంచి. అయితే వెల్కమ్ టు నెల్లూరు సిటీ, పెన్నా రివర్. నెల్లూరుకి ఎంట్రన్స్లో అయితే ఉన్నామండి. ఒకవేళ మనం సీడ్కి వెళ్ళి ఇలా అయితే కనుక ఇక్కడ ఈ వంతెన దాటగానే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తామండి. నెల్లూరు సీడ్కి వస్తే కనుక
ఇప్పుడైతే మనం నెల్లూరు రాలేదు కదా, చెన్నై కదా వచ్చింది. సో స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఫ్లైఓవర్ ఏదో కడుతున్నారండి ఇక్కడ. దాని దెబ్బకి మొత్తం కొంచెం ట్రాఫిక్ కింద ఉంది. ఇప్పుడు ఖాళీ అయిందండి. దానికి తోడేమో ఎదురుగా బళ్ళు ఒకటి వస్తున్నాయి. అది ఇది ఇబ్బంది అయిపోయింది. ఈ ఫ్లైఓవర్ వర్క్ అంతా కంప్లీట్ అయితే కనుక ఇంకా ఇక్కడ ఆగి పని ఉండదు. ఇంకా ఈ ఫ్లైఓవర్ వల్ల ఇప్పుడు దాకా ట్రాఫిక్ కింద ఉందండి. ఇంకా ట్రాఫిక్ ఇంకా వెళ్తానే ఉంది ఎదురు. ఇది వరకు ఉంటుంది, ఇంకా ఇంచుమించు ఒక 1/4 కిలోమీటర్ ఉన్నట్టుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎవరి దగ్గర రాలేదండి. మళ్ళీ మనం అయితే ఇప్పుడు వెంకటాచలం టోల్గేట్ దగ్గర అంతా ఉన్నామండి. మనతో వచ్చిన కార్ అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చింది, అందుకోసం అని చెప్పి మళ్ళీ వెళ్తున్నాం. ఏం లేదండి, ఎందుకే జస్ట్ బ్యాటరీ పోల్ ఉంటుంది కదా, అది లూజ్ అయింది. సో కొంచెం ఇబ్బంది పెట్టింది అంతే సెల్ఫ్ కోసం. అదైతే టైట్ చేసేసినాం. ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాం. మన బండి ఎక్కడో ఉంది ఎక్కడ. రెండో చోట కూడా డీజిల్ అయితే కొట్టించాము. ఇక్కడ ఒక 1500 అయితే కొట్టించామండి. అయ్యో బాబాయ్, మొత్తం దీంట్లో అంతా వాడేసాం తైలం అంతా. 1500 కొట్టించినా కానీ చూడండి 2 పాయింట్లు వచ్చింది. ఈ 1500కి అక్కడ వరకు వెళ్ళిపోయామంటే ఇంకా అక్కడ కొట్టించుకున్నామంటే కొంచెం ఒక లీటర్కి ఒక 5 రూపాయలు కలిసి వస్తుంది. సో మనం ఒక 30 లీటర్లు కొట్టితే ఏకంగా 150 రూపాయలు కలిసి వస్తుందండి. ఓకే, రాయ్. మనకి ఇంకా చెన్నై 135 కిలోమీటర్ల దూరం ఉందండి. గూడూరు 2 కిలోమీటర్లు. మనకి బార్డర్ పాస్ తీసే వాళ్ళకి అయితే అమౌంట్ అయితే కొట్టేసామండి. ఈలోగా తీసి ఉంచుతారు, మనకి వెయిటింగ్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి. మనం కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రింట్అవుట్ అయితే తీసుకుంటే సరిపోద్ది. అది ఒకటి మన పొల్యూషన్ ఒకటి ఆల్రెడీ కట్టాము, దాని ప్రింట్అవుట్ ఒకటి తీసుకోవాలి. ఇంక ఈ 2 తీసుకుంటే మొత్తం మన రికార్డ్ అంతా కూడా కరెక్ట్గా ఉన్నట్టే. ఇంకా గొడవ ఉండదండి. ఇంకా మరి మొన్న అయితే మనం అక్కడ ఆఫీస్ దగ్గర కట్టాము, ఇప్పుడైతే మరి ఆన్లైన్లో కడుతున్నాం. ఏమంటారో ఏంటో చూడాలి మరి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎలా చేయట్లేదు అన్నారు, చూద్దాం. మరి ఇప్పుడు మన ఎలా చేశారు ఇంకో, ఇంకా నెక్స్ట్ టైం మీకు కూడా తెలుస్తుంది కదండి. సరిగ్గా 500 కిలోమీటర్లు వచ్చామండి ఇప్పటికి. ఇంకా 116 కిలోమీటర్లు చూపెడుతుంది. చెన్నై వెళ్ళిన తర్వాత దింపుకొని ఇంకా రేపు పొద్దున లైన్ ఎక్కుద్దండి మన బండి రిటర్న్ కోసం. ఈలోగా మళ్ళీ నైట్ అంతా చూసుకుంటూ ఉండాలి, ఏమన్నా వచ్చినాయా అనుకుంటా చూసుకొని. ఇక్కడ ఎలాంటి లాంగ్ కెరీర్కి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి డ్రైవర్కి రిటర్న్ తగిలింది అనుకో, బాగానే లక్కీగా తగిలిందని అనుకుంటారు. కానీ ఆ డ్రైవర్ ఎన్ని తిప్పలు పడితే తగిలిందో అని చెప్పేసి ఎవరు అనుకోరండి. ఎందుకంటే ఇంక నిద్ర మానేసుకొని ఆ గ్రూపులు అన్నీ చూసుకుంటా ఏదైనా వస్తుందేమో అని చెప్పేసి. లేదంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర కూడా ఇది వరకులా అంత ఏముంటలేదని అంతా కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా వెళ్ళిపోతుంది కెరీర్లన్నీ కూడా. చూడాలండి. ఇంకా మా సైడ్ అన్నీనేమో కోతలు కొత్తంటే ఇక్కడ ఆల్రెడీ ఉడుపులు కూడా అయిపోతున్నాయండి. దమ్ములు చేసి రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ ఉడుపు మిషన్లు ఉన్నాయి. ఉడుపు మిషన్లు ఉడుచుకుంటూ వచ్చేస్తున్నాయి వైపు నుంచి. అక్కడికి ఇక్కడికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఎదర వెహికల్ వెళ్తుంది కదండి, బ్రో కూడా మన సబ్స్క్రైబర్ అండి. వెళ్తా ఉండండి ఎదర. చెన్నై మనం అయితే బార్డర్ దగ్గరికి వచ్చామండి. ఈ ఊరు వచ్చేసి తడ అంట. ఇంక బార్డర్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు జిరాక్స్ షాప్ ఏదో చూసుకొని ప్రింట్ తీయించుకోవాలి. కనిపిస్తుంది కదా.
చికెనమే బాగాలేదండి. ఫస్ట్ రాగానే ఇప్పుడు అప్పుడే 200 బొక్కడి పని. ఫస్ట్ నెక్స్ట్ మళ్ళీ బోర్డర్ దగ్గర అక్కడ ఎంత అవుతుందో. మనకి ఇంకోటి లక్కీ ఏంటంటే సిటీలోకి వెళ్ళాం, కాకపోతే యువతలే ఆగిపోతామంట. కొంచెం అదొక ప్లస్ పాయింట్. మొత్తం బోర్డర్ దగ్గర ఒకటి దాటేస్తే ప్రశాంతంగా ఉంటుంది. బోర్డర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకెక్కడి నుంచి చెన్నై అయితే 55 కిలోమీటర్లు. ఇప్పుడు మరి వాళ్ళు ఏమంటారో ఈ పేపర్ చూసి అది చూడాలి ముందు. మొత్తానికి అయితే చెన్నైలోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అన్నారు మనకు చెప్పడం అయితే. చూద్దాం, అంటే ఇంచుమించు ఒక అరగంట, మ్యాక్సిమం పోనీ గంట, 2:00 అయితే వెళ్ళిపోతాం. ఇంక దగ్గరికి అయితే వచ్చామండి. ఇక ఇంచుమించు నెక్స్ట్ ఏదైతే ఇక్కడ ఎగ్జిట్ వస్తుందో ఆ ఎగ్జిట్లోని దిగి మళ్ళీ యూటర్న్ తీసుకొని అవతలకి వెళ్ళాలి. గట్టిగా అయితే ఒక 2 కిలోమీటర్లు చూపెడుతుంది. ఓకే, మొత్తానికి ఇక్కడికి రావడం అయితే ఇలా కంప్లీట్ అయింది. అది దింపేసిన తర్వాత మళ్ళీ మిగతా భాగం చూడాలి. మొత్తానికి అయితే అన్లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చామండి. లొకేషన్ మటుకు మంచి భలే ఉందండి. అంటే గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంది. మనకి ట్రాఫిక్ అవి తలకాయ పోటీ లేకుండా. రోడ్డు చూడండి. మన సైడ్ అయితే తార్ రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వేస్తారు. ఇక్కడేమో పార్కింగ్ టైల్స్, పార్కింగ్ పెట్రోల్ బంకులు అట్లా ఉంటాయి కదండి, వాటితో మొత్తం రోడ్డు అంతా వేసారు. కనిపిస్తుంది కదా ఇటు మొత్తం. ఇంకా చుట్టూ అదే పార్కింగ్ టైల్స్ రోడ్డు. మొత్తానికి అయితే వచ్చాము. బండి ఒక 5 నిమిషాలు ఆడింత ఇలా మనం తోళ్ళ ఇప్పేసుకున్నాం అనుకోండి, ఇవాళ తక్కువ అనగానే దింపేసుకొచ్చాను. అంటే మనుషులతో పెద్ద పని ఏమి ఉండదు, దీంట్లో పెద్ద ఏమీ లేవు కాబట్టి మనకి అంత ఇబ్బంది ఉండదు. గట్టిగా అయితే ఒక గంట అన్లోడింగ్, మళ్ళీ వేటలో పడాలి. రాత్రి సరిగ్గా వస్తుంటే హైవే మీద ఏదో ఒక డబ్బా ఉందండి. డబ్బా కరెక్ట్గా దగ్గరికి వచ్చేదాకా కనిపించింది. చూసుకోకుండా ఎక్కిచ్చేస్తే అది ఏమైందంటే మన టైర్ ఉంటుంది కదా, దీంట్లోంచి స్లిప్ అయ్యి పక్కన వెళ్ళి కారుకి తగిలి మళ్ళీ బండి దగ్గరికి వచ్చి ఆడదు. మొత్తం తూలిపోయింది, బాడి కింద అయిపోయింది చూడండి బండి అంతా. వెళ్ళిన తర్వాత మొత్తం కడిగించేయాలి, వెంట కింద అయిపోయింది బండి అంతా. చూస్తున్నారు కదా, అదే డబ్బా మన బండికి తగిలి కారుకి తగిలి మళ్ళీ మన బండి అంతా ఖరాబ్ చేసి పక్కకు పోయింది. కారు వాళ్ళు ఏమో మనం ఏమైనా కొట్టామేమో అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా ఎదరికి వెళ్ళిందో చెక్ చేసుకుంటారు చూడండి ఒకసారి. నిజంగా మన దగ్గర ఈ వీడియో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళు మనలే అందరు కదా నిజంగా నువ్వే ఏదో చేస్తావు, నా కారుకి స్క్రాచ్లు ఆడిపోయింది అది అయిపోయింది అని చెప్పేసి అంటే మనం డబ్బులు ఇవ్వాల్సిందే. మరి ఇంకా ఆపేరు ఆల్రెడీ చూడండి. మన దగ్గర వీడియో ఉంది కాబట్టి భయపడేదే లేదు ఇంకా అసలు. నిజంగా ఇది ఎట్టి డాష్ కామ్ పెట్టి చాలా మంచి పని అయితే చేసినాను నేను. ఉండి ఇల్లు మటుకి మంచి ప్లెజెంట్గా ఉందండి. ఇల్లు తీసుకున్న ఇల్లు కూడా పుచ్చకాయల తోట చూడండి, అదే సేన్ అంటారో తోట అంటారో ఏదోటి, పుచ్చ పాదులు మొత్తం అన్నీ కాయలే తినేసి ఇక్కడ పడేయారు. మన బండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకొక గట్టిగా అయితే అరగంట పావు గంటలో అయితే అయిపోద్ది. ఇంక పెద్ద తప్ప ఇంకేం లేవు కదండి. ది నెక్స్ట్ డే. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మళ్ళీ ఇప్పుడు మనం రిటర్న్ కోసం వేట ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. మరి నిన్న ఎలాగా లేదు, ఏం దొరకలా. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర చూసినంతసేపు లోన్లు రావండి. అసలు ఇంకేం వచ్చేలా లేవు అని చెప్పి జరగొచ్చి ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లోడ్ వస్తుంది. తమ్ముడు ఎక్కడున్నా లోడ్ వచ్చింది గొప్పని. సో ఓపిక పట్టాలి అంతే. చూద్దారండి ఏమన్నా తగులుతుందో లేదో చూసి సాయంత్రం వరకు చూసి, లేదంటే సాయంత్రం బయలుదేరిపోదాం. ఇంకెక్కువ మనం వెయిట్ చేసినా కానీ టైం వేస్ట్ తప్ప ఏముండదు. మన లోకల్లో కెరాలు కూడా పోతూ ఉన్నాయి. సో వెయిట్ చేయొద్దులే ఎక్కువ.